తల్లి వాళ్ళ అబ్బాయిని ఒక స్వామీజీ దగ్గరికి తీసుకెళ్ళిందంట. ఒక ఋషి అనుకుందాం. ఆయన దగ్గరికి తీసుకెళ్ళి ఆయన చెవిలో చెప్పిందంట, ఏమండి వీడు ఈ పంచదార చిలకలు ఇవ్వండి. ఎక్కడ మన ప్రాంతానివేనా అవి? మన ప్రాంతానివేనా? మీరు కూడా చిలకలే. ఏమండి లెగిస్తే చాలు రోజుకి 10-15 పంచదార చిలకలు తింటున్నాడు. మీరు చెప్పండి, మీ మాట వింటాడు. ఆయన చూసి పిల్లోడు 10 ఏళ్ల పిల్లోడు, ఒక 10 రోజుల తర్వాత మరలా మీరు వస్తారుగా? వస్తామండి. ఒక 10 రోజుల తర్వాత రండి, అప్పుడు చెప్తాను. అంటే 10 రోజుల తర్వాత వస్తామో రామో తెలీదు, ఇప్పుడు చెప్పండి. నో 10 రోజుల తర్వాత వస్తానన్నారు కదా, రండి చెప్తా. 10 రోజుల తర్వాత వచ్చారు. వాడిని పిలిచి సావధానంగా చెప్పాడు, నాన్న పంచదార చిలకలు ఎక్కువ తినకూడదు. చిన్నప్పటి నుండే ఇట్లాంటి స్వీట్లు ఎక్కువ తింటే మొదట పళ్ళు పుచ్చిపోతాయి, ఆ తర్వాత చాలా ఇబ్బందులు వస్తాయి, మానేసి. అలాగే గురువుగారు నీకు ఎప్పుడు ముట్టుకోను అని చెప్పి సంతోషంగా వెళ్ళిపోతుండగా తల్లి వెనక్కి వచ్చి, గురువుగారు ఈ మాట ఏదో 10 రోజుల క్రితమే చెప్పుంటే నాకు ఛార్జీలు తప్పుండే కదా, మరలా నేను వచ్చేదాన్ని కాదు కదా. ఆ పిల్లోడు ఎక్కడ ఏడ్చేది? ఎక్కడ ఆ పిల్లోడు ఏడ్చేది? తీసుకెళ్ళమ్మా, బయటికి కిందకి తీసుకెళ్ళు, కిందకి తీసుకెళ్ళు. లెగిసిందా? నాకు ఇక్కడికి ఇంత డిస్టర్బెన్స్గా ఉంది. ఆ పక్కన వాళ్ళు ఎట్లున్నారు? అసలు చెవుల్లో శేషం పోసుకుని కూర్చున్నారేమో. స్తోత్రం చెప్పు. గురువుగారు 10 రోజుల క్రితమే చెప్పుంటే నాకు ఛార్జీలు తప్పేవి కదా. గురువు అన్నాడంట, వాస్తవంగా పంచదార చిలకలంటే నాకు కూడా పిచ్చి, నేను కూడా భయంకరంగా తింటాను. నేను మానుకోనప్పుడు నన్ను నేను వంచుకొని వాడికి చెప్పడం తప్పు కదా. అందుకే ఈ 10 రోజుల్లో నేను మానేశా. అందుకని వాడికి ధైర్యంగా చెప్పా, నువ్వు కూడా మానేవు. సంఘంలో ఒకరినొకరు హెచ్చరించుకోవాలి, క్షేమాభివృద్ధి కలుగునట్లుగా హెచ్చరించుకోవాలి. అది దుర్భాషలతో కాదట. అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన ప్రతికూలమైన మాట కాదు, అనుకూలమైన మాటలు. ఎఫెసీ పత్రికలు అయితే అసలు మీరు మాట్లాడద్దు, పాట ద్వారా. దేని ద్వారా? ప్రతి ఘోర పాపము